హాట్ గా స్టార్ట్ అయింది. సో మా హస్బెండ్ అండ్ మా మ్యామ్ నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. నా బాబు 4th month లో ఉన్నప్పుడు అంతకు ముందే చూసాను, నేనైతే యూట్యూబ్ ని ఫాలో అవుతా ఉన్నాను. మేడం వీడియోస్ చూడడం, రీల్స్ చూడడం, అట్లా పాజిటివ్ మాట్లాడారు. ఈసారి మ్యామ్ అయితే చాలా పాజిటివ్ గా మాట్లాడారు. 4th month బాబుని తీసుకొచ్చి ఒకసారి మాట్లాడుకొని వెళ్దాం అనేది. మేడం నాకు ఓకే, బాబు చాలా చిన్నగా ఉన్నాడు కదా, ఎలా చేస్తావు అంటే, లేదు మ్యామ్ మా సార్ సపోర్ట్ ఇస్తారు, నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, నేను నేర్చుకోవాలనుకుంటున్నా అంటే, ఓకేనా నాకు అట్లేం పర్లేదు, బట్ చిన్న బాబుతో ఎలా చేస్తావు అన్నది. లేదు నేను ఖచ్చితంగా నువ్వు 1 year తర్వాత వచ్చినా నేను హెల్ప్ చేస్తా, సపోర్ట్ ఇస్తాను, కానీ అది పెద్ద ఇష్యూ కాదు. కానీ బాబుని చూడు, బాబు పెద్దోడు అవ్వాలి కదా, అంత చిన్న బాబుని తీసుకొచ్చాడు, నాకు ఇంట్రెస్ట్ లేదు, వద్దు నేను చెప్పను, వెళ్ళు 6 months తర్వాత చూద్దాం అన్నది. ఇంకా 9th month లో బాబు ఫీడింగ్ అంతా ఉండేది నాకైతే. ఇంకా మా సారు కొంచెం వాటిలో ఫ్రీ ఉండేది. సో మాకు ఇంకా మ్యామ్ తో మాట్లాడుకొని సమ్మర్ లో అది స్టార్ట్ అయినా నేనైతే. సో మా హస్బెండ్ మా బాబుని తీసుకొచ్చే వాళ్ళం, పాప అయితే స్కూల్కి వెళ్ళేది. ఇంకా మ్యామ్ అయితే వచ్చి 1 day 2 day చూసిద్ది, ఓకే బాగా ఇంట్రెస్ట్ ఉన్నావు చెప్తాను అని చెప్పిద్ది. ఇంకా నేనైతే మా బాబు పడుకోవడానికి మ్యాట్ మొత్తం తీసుకొచ్చి అరేంజ్ చేసుకున్నాను నేనైతే. ఇంకా మ్యామ్ అది చూసి ఇంకా బెడ్ మొత్తం రెడీ చేసి ఫ్యాన్ అంతా చాలా సపోర్ట్ ఇచ్చింది. మ్యామ్ కూడా చాలా ఫేవర్ గా చెప్పేది, ఫ్యామిలీ ఏంటి అంటే టైం కుదిరినప్పుడే రండి, ఫ్రీగా ఉండి నేర్చుకోవాలి కానీ హడావిడితో ఉండద్దు, మీ బాబుని చూడు, మీ సారు ఎక్కువ వెయిట్ చేయించద్దు అని చెప్పేది. అసలు చాలా టైమ్స్ అయితే ఫుడ్ తినడానికి వెళ్తే కూడా మేము ఉన్నామంటే వెయిట్ చేసేది మా కోసం, దానికి క్లాస్ ఇచ్చేస్తా, నువ్వు క్లాసు తీసుకుని నువ్వు వెళ్ళు, బాగున్నాడు మీ సార్ వెయిట్ చేస్తున్నాడు, వెయిట్ చేయించుకు వెళ్ళు అని చాలా సార్లు చెప్పేది. నీ క్రెడిట్ ఏం లేదు ఇందులో, మీ సార్ది క్రెడిట్ అంతా అని. నిజంగానే మా సార్ అయితే చాలా సపోర్ట్ ఇచ్చాడు. ఇది నా ఇంట్రెస్టింగ్ వచ్చి ఒక 10 years లో ఉండేది స్టిచ్చింగ్ పరంగా, బట్ మా పేరెంట్స్ అయితే నాకు ఈ ఆపర్చునిటీ ఇవ్వలేదు స్టిచ్చింగ్ పరంగా. మా హస్బెండ్ నేను అడగగానే చాలా సపోర్ట్ ఇచ్చాడు, నువ్వు ఇంట్రెస్ట్ ఉంది నువ్వు చేస్తానంటే చెయ్యి, మనీతో ఏం నీకు ఇబ్బంది ఉండదు, నేను చూసుకుంటా అని. మనీ పే చేయడం ప్రతి హస్బెండ్ చేస్తారు, కానీ దాని ఎంకరేజ్మెంట్ అనేది మా హస్బెండ్ చాలా ఎక్కువ ఇచ్చారు నాకైతే. దాంట్లో నేను చాలా సో హ్యాపీ. ఈవెన్ మా పేరెంట్స్ తో కంపేర్ నేను చేయలేను, కానీ పేరెంట్స్ హస్బెండ్ మా పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్ ఇచ్చాడు. ఇవ్వడంతోనే నేను ఈ స్టేజ్ లో ఉన్నాను. దానికి తగ్గట్టుగా మేడం కూడా చాలా సపోర్ట్ ఇచ్చింది. కుటుంబంలో మేము ఒక బ్రాంచ్ లో కొనుక్కుంటే 3 months వరకే మేము ఈ కోర్స్ నేర్పిస్తాము అని చెప్పారు. అలా కాకుండా మేడం అయితే ఇప్పుడు నాకు 1.5 year అయిపోతుంది నియర్ బై నేను జాయిన్ అయ్యి. కాకపోతే మేడం ఇప్పుడు కూడా నేను వస్తాను ఏదైనా మాట్లాడాలంటే చాలా ఫేవర్ గా మాట్లాడతారు మేడం అయితే. అలాంటి విషయాల్లో అందరూ హెల్ప్ చేస్తారు. పేమెంట్ చేసాము 3 months 4 months అంటారు, అది అయిపోగానే వెళ్ళిపోవచ్చు అంటారు, కానీ మేడం అలా కాదు. యాక్చువల్లీ 1 year కాదు 1-2 years అయినా వెయిట్ చేసి నీకేం డౌట్ వచ్చావు, ఎందుకు వచ్చావు, ఏమి ఏంటి తెలుసుకొని వాళ్ళతో అప్రోచ్ అవుతుంది. అది చాలా గొప్ప విషయము. థ్యాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నా ఫ్యామిలీకి నాకు చాలా ఫేవర్ గా నిలిచారు. థ్యాంక్స్ ఫర్